విజువలైజేషన్ని ఒక లేమెన్కి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు ఇవాళ మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారు కదా, అవును. ఎన్నింటికి బయలుదేరారు? నేను 9-10కి బయలుదేరాను. ఎన్నింటికి ఇక్కడికి ఉండాలని బయలుదేరారు? 9:45 కల్లా సో ఉండాలనుకున్నాను. ఆల్రెడీ విజువలైజ్ చేశారు మీరు. ప్రతిరోజు మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తున్నప్పుడు నెంబర్ 1 నేను ఎక్కడ ఉన్నాను, నెంబర్ 2 ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని గంటలకు బయలుదేరితే ఎన్ని గంటలకు అక్కడ ఉండగలుగుతాను అన్న బ్రెయిన్ లో ఉన్న ప్లాన్ ఏదైతే ఉందో అది ఒక స్మాల్ విజువలైజేషన్. తర్వాత మీరు ప్లాన్ చేస్తున్నప్పుడు టైంని 35 minutes ప్లాన్ చేశారంటే అర్థం ఏంటంటే మీ బ్రెయిన్లో మీకు తెలియకుండా ట్రాఫిక్, రోడ్లు, టర్న్స్ ఇవన్నీ మైండ్లో ఉండి ఉంటాయి. బ్రెయిన్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసి మీకు ఒక విజువలైజేషన్ పిక్చర్ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని గంటలకు ఉన్నారు? 9:45 అనుకున్న టైంకే ఉన్నారా? సో మీ విజువలైజేషన్ వర్క్ చేసింది అంతే. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది స్మాల్ ఫ్యూచర్, లిటిల్ ఫ్యూచర్. నెక్స్ట్ 45 minutes మీరు ప్లాన్ చేస్తారు. ఇఫ్ ఐ ప్లాన్ ఫర్ నెక్స్ట్ 1 year, నెక్స్ట్ 5 years, అంటే కామన్ మ్యాన్కి అలవాటు అర్థం అవ్వాలనంటే మీరు మీ జీవితంలో ఎక్కడికి చేరాలనుకున్నారో, ఎప్పుడు చేరాలనుకున్నారో అది విజువలైజ్ చేయడం మొదలు పెడితే ఒక స్ట్రక్చర్డ్ వేలో యూ విల్ అచీవ్ ఇట్. ఓకే, సూపర్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పవర్ ఆఫ్ విజువలైజేషన్ టాపిక్ ఎందుకు సెలెక్ట్ చేసేదానికి మీకు ఒక చిన్న బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. నాకు విజువలైజేషన్ గురించి ఒక 10 years బ్యాక్ తెలిసింది. దాని తర్వాత నేను జగదీష్ షేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్కి కార్పొరేట్ మెంటర్ లాగా సెలెక్ట్ అయిన తర్వాత స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు అన్నట్టు. వాళ్ళందరికీ ఒక అసైన్మెంట్ ఇచ్చా, కమ్ అప్ విత్ యువర్ విజన్ బోర్డ్ అని చెప్పేసి. ఆ విజన్ బోర్డ్లో మీ లైఫ్ గోల్స్ ఫర్ నెక్స్ట్ 5 years or 10 years పర్సనల్ ఎవ్రీథింగ్ మీరు పుట్ చేసి తీసుకురండి అని చెప్పేసి నేను పెట్టాను వర్చువల్గా. అండ్ దే కేమ్ అప్ విత్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఇప్పుడు చూసుకుంటా మొన్న ఒక రీసెంట్గా ఒక 5-6 months బ్యాక్ ఒక అబ్బాయి పింగ్ చేశాడు, సార్ మేము విజువలైజేషన్ మీ విజువల్ ఏదైతే మేము విజన్ బోర్డ్లో క్రియేట్ చేసాము దాంట్లో హాఫ్ ఆఫ్ ది థింగ్స్ హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ అని చెప్పేసి అది అన్నారు. సో అదొకటి స్ట్రాంగ్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మా ఫ్రెండ్ కవిత గార్లా అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటారు. వాళ్ళ అబ్బాయి మన లండన్లో ఇంపీరియల్ కాలేజ్, ఒక ఫేమస్ కాలేజ్ అది బిజినెస్, బి స్కూల్, దాంట్లో అడ్మిషన్ కోసం విజన్ బోర్డ్ తయారు చేసేసుకున్నాడు. సేమ్ ఆ పిక్చర్ తీసేసి డెస్క్ దగ్గర పెట్టుకున్నాడు అండ్ ఫైనలీ గాట్ అడ్మిషన్ అన్నట్టు. అందుకే దాని తర్వాత నేను మీ కోర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ అదే టైంలో ఏంటంటే నాకు పాడ్ మాస్టర్స్ అవార్డు, డిఫరెంట్ థింగ్స్ అవన్నీ సెలెక్ట్ అవ్వడం జరిగింది కదా. అప్పుడు గీతా సేతి అని చెప్పేసి మన ఇంకో స్పీకర్ మన హిందీ ఇంగ్లీష్ లో ఉంటారు, ఆవిడ కూడా షీ సెడ్ నవీన్ ఐ మీన్ విజువలైజింగ్ ఆల్రెడీ దట్ యు ఆర్ గెటింగ్ అన్ అవార్డ్, యు ఆర్ వాకింగ్ టు ద స్టేజ్, అది అని చెప్పేసి. సో అది నాకు ఆల్రెడీ ఐ గాట్ ఎ వెరీ గుడ్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మనం ఏంటంటే ఈ విజువలైజేషన్ కాన్సెప్ట్ని మన ఆడియన్స్కి డైరెక్ట్ హార్సెస్ మౌత్ అంటే మీలాంటి ఒక మాస్టర్ కోచ్ నుండి ఇప్పియాలన్న ఉద్దేశంతో మనం ఈ ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. సో మనం స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే